20 ఏళ్ళు కలిసి బ్రతికిన ఇల్లు, ఆ ఊరు వాతావరణం, అక్కడ నడిచిన ఆ నేల, ప్రతీదీ పరాయిదైపోతుంది. చుట్టాల ఇల్లులా మారిపోతుంది ప్రతి అమ్మాయికి. 21 ఏళ్ళు అక్కడ అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు, అన్న, అక్క ఇలా ఎవరున్నా కూడా వాళ్ళందరినీ పెళ్ళైన తర్వాత చుట్టం చూపులాగా చూడాల్సొస్తుంది. అక్క అని ఆడుకోలేము. తమ్ముడని దగ్గరికి తీసుకోలేం. ఎప్పటిలాగా కలిసి ఉండలేం. 20 ఏళ్ళు ఈ ఎఫెక్షన్ పెంచుకుంటే, ఇంకో 80 ఏళ్ళు ఎవరితోనో కలిసుండాలి. అది మంచి వాళ్ళైనా, చెడ్డవాళ్ళైనా. వచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళైనా. నువ్వు ప్రేమించినా కూడా, నీకు ఇష్టమున్నా లేకపోయినా వాళ్ళతోనే కలిసుండాలి. ప్రతి అమ్మాయికి జరిగేదే ఇది. ప్రతి అమ్మాయికి తెలిసింది ఇదే. చుట్టాల ఇల్లయిపోతుంది. కానీ నీ అత్తామామలు నువ్వు బాగా చూసుకుంటే, నీ అత్తామామలని నువ్వు బాగా చూసుకుంటే, వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటే, ఇంకో 80 ఏళ్ళు ఎంతవరకుంటే అంతవరకు, వాళ్ళెంతవరకుంటే అంతవరకు నిన్ను పేరెంట్స్ లాగా చూస్తారు. నీ హస్బెండ్ నిన్ను బాగా అర్థం చేసుకుంటాడు. నీ ఇంట్లో ఉండే ఆ వాతావరణం, నువ్వు ఉండే వాతావరణంలో అలానే నీ మెట్టినింట్లో కూడా కనిపిస్తుంది. అందరూ అర్థం చేసుకునే వాళ్ళొస్తే. అర్థం చేసుకోకపోతే ఈ బాధ మాత్రం తప్పకుండా కలుగుతుంది. కానీ ఎంత బాధగా ఉంటుందో, ఎంత కష్టంగా ఉంటుందో పెరిగిన ఇంటికి చుట్టంలాగా పోవటానికి, ఏదైనా పర్మిషన్ అడిగి తీసుకోవటానికి